మానవ శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. అవి పరిణామంలో చిన్నవైనప్పటికీ మొత్తం ఆరోగ్యంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 30 నిమిషాలకు శరీర రక్తాన్ని మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తాయి. ఎప్పటికప్పుడు శరీరం నుంచి వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్, ద్రవాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీ ఆరోగ్యం మన రోజువారీ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే జీవన శైలి మార్పులు, ఆహారపు అలవాట్లు మూత్రపిండాల పనితీరు తగ్గించే అవకాశం ఉంది. అందువల్లనే మన దేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మానవ శరీరంలోని 2 మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో విఫలమవుతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోవటం వల్ల శరీరంలో ద్రవం, వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక సమస్యలకు కారణమవుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఫలితంగా ఈ సమస్య శరీరంలో క్రమంగా పెరుగుతుంది. దీన్ని గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఈ వ్యాధిని గుర్తించడానికి క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఈ విధంగా కిడ్నీ వ్యాధిని గుర్తించి తీవ్రతను తగ్గించవచ్చు. కిడ్నీ వ్యాధి సమస్య పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అవేంటంటే బరువు తగ్గడం, విపరీతమైన ఆకలి, చీలమండల్లో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, మూత్రంలో రక్తం ఉండడం, తలనొప్పి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కారణంగా రక్తహీనత, ఇన్ఫెక్షన్స్ వంటివి వస్తాయి. కాల్షియం స్థాయి తగ్గడం, పొటాషియం, ఫాస్ఫరస్ స్థాయి పెరగడం జరుగుతుంది. కిడ్నీ వ్యాధి రాకుండా నివారించడానికి రెగ్యులర్ గా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడంతో పాటు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం.